విశాఖపట్నం ఇండోర్ స్టేడియంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో కృతజ్ఞతా సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, సిపిఎస్ నుంచి ఓపీఎస్ అమలుకు సంబంధించి జీవో జారీ చేసిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో సుమారు 11,000 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు లబ్ధి చేకూరినట్లుగా తెలిపారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న ఘనత ఒక్క సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఉప ముఖ్యమంత్రి సహకారం మేరకు ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. స్వర్ణాంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో గెలవటానికి తొలి అడుగుని వేసిన మీ అందరికీ మరొకసారి, ఎంతో ఓపికగా ఉద్యమం చేసిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులతో 2023లో మంచి వ్యక్తిని ఇదే ప్లేస్లో చిరంజీవి గారిని ఎన్నుకున్నది ఈ స్వర్ణభారతి స్టేడియంలోనే. ముందు ఎన్నుకుంది కూడా ఈ స్వర్ణభారతి స్టేడియంలోనే. ఉద్యోగస్తులు, ముఖ్యంగా టీచర్లు కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆశీస్సులతో ఇంత అత్యధిక మెజార్టీ రావడానికి కూడా మేమందరం గెలవడానికి అత్యధిక మెజార్టీ, రాష్ట్రంలో ఎక్కువ మెజార్టీలు వచ్చింది ఉత్తరాంధ్రప్రదేశ్ శాసనసభ్యులు. ఏదోటివాదిగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రద్దు మాట మర్చిపోయాడు. అది పక్కన పెడితే ఇక్కడున్న ఉద్యోగస్తులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. 2020లో కేంద్ర ప్రభుత్వం జీవో నెంబర్ 57ని తీసుకొచ్చింది. ఆ జీవో ఏం చెప్తుందంటే, సాంకేతిక కారణాల వల్ల, పరిపాలనా కారణాల వల్ల అపాయింట్మెంట్ ఆర్డర్ పొందలేకపోతే వారికి కూడా పాత పింఛనే వర్తిస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఇవ్వడమే కాదు, ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించింది కూడా కేంద్రం. పునరుద్ధరించడమే కాదు, రాష్ట్రాలన్నీ కూడా కేంద్ర జీవో 57కు అనుగుణంగా మీ రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే అని చెప్పి కేంద్రం రాష్ట్రాలకి మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ టైంలో మన రాష్ట్రంలో ఉన్న 11,000 మంది సిపిఎస్ ఉద్యోగులు అనేక సార్లు, ఈ సందర్భంలో నాకు ఒక వాక్యం గుర్తుకొస్తుంది. అమ్మకి గాజులు చేయలేని వ్యక్తి, తల్లికి గాజులు ఇవ్వలేని వ్యక్తి పిన్నమ్మకి వడ్డానం తయారు చేయించాడట. ఇప్పుడు చిన్నప్పుడు నేర్చుకుంటాం. అర్హత ఉన్న 11,000 మందికి సిపిఎస్ నుంచి ఓపీఎస్లోకి మార్చుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ, అర్హత ఉన్నప్పటికీ ఓపీఎస్కి పునరుద్ధరించలేని వ్యక్తి సిపిఎస్ని రద్దు చేస్తాడని చెప్పి ప్రగల్భాల పలికి కొన్ని లక్షల మంది ఉద్యోగుల్ని మోసం